నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సభ్యులు శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార తయారీకి ఉపయోగిస్తున్న సరుకులు, వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కౌమార దశలో సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అందుకే మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పాఠశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వంటగది శుభ్రత సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మెరుగుపరచాలని సూచించారు. అవును మేడం, పని షాప్లో డ్యామేజ్ అవుతుంది. వయసులో జేపీ నగర్లో ఎస్సీ గురుకులంను సందర్శించడం జరిగింది. అకస్మాత్తుక భాగంలో అక్కడ పోవడం జరిగింది. పోవడంలో అక్కడున్న స్టాఫ్ కానీ ఆ టైంలో ఎవరు కూడా అందుబాటులో లేరు. అక్కడ చూస్తే ఎక్కడ కూడా వసతులు లేవు. మెనూ ప్రకారము అక్కడ వాళ్ళకు ఫుడ్ అందించడం లేదు. వాళ్ళకు సరిపోయే కూరగాయలు కూడా పెడతలేరు. రెండోది, ఏదో పప్పుచారు అంటారు కానీ పప్పుచారులాగా కాదు, ఒక నీళ్ళ రసంలాగా వస్తూ ఉన్నారు. ఎగ్స్ కూడా చిన్న చిన్న ఎగ్స్ ఇస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతంలో, వంటగదిలో పరిసర ప్రాంతంలో చూస్తే అంత అస్తవ్యస్తంగా కింద పురుగులు అవన్నీ కూడా కనిపించినాయి. దాంతో పాటు ఆ బియ్యం కూడా సరిగ్గా అందడం లేదని అంటున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే రేపు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునేది వాళ్ళకు తిండి చక్కగా పెట్టాక వాళ్ళతో పని చేయించడము, చదువు చెప్పకపోవడం అనేది దౌర్భాగ్యం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారికి మేము ఆదేశించడం ఏం జరిగిందంటే ఎక్కడైతే వాళ్ళు బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం